పూర్తిగా కుప్ప కూలిపోయిన తర్వాత రెండు భాగాలుగా అయిపోయింది. చిత్రాలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఏ మాత్రం ఇక్కడ మలుసుల ఆనవాళ్ళు కనిపించలేదు. ఒక చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. సో అక్కడ చిత్రాలు పూర్తిగా కూడా మంటల్లో పూర్తిగా కాలి బూడిదైపోయాయి. అక్కడ మనుషుల ఆనవాళ్ళు లేవు. పూర్తిగా ఆ ఫ్లైట్ రెండు ముక్కలుగా విరిగిపోయి కనబడుతోంది. సుమారుగా మనకంతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 18 ముక్కలు అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఇవన్నీ కూడా విడివిడి భాగాలుగా ముక్కలు అయిపోయింది ఫ్లైట్ అంతా కూడా. సో మరి అక్కడ లోపల వారి పరిస్థితి అర్థం చేసుకోండి. ఫ్లైట్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలే వెరీ ఫస్ట్ ఆర్టీవీ మీకు ఆ ఫోటోని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ ఫోటోలో చూడండి, అక్కడ ఫ్లైట్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు. పూర్తిగా ముక్కలు అయిపోయింది, తునకలు అయిపోయింది. చూడండి, అదొక బిల్డింగ్ లోపలికి చొరబడిపోయింది, బిల్డింగ్ లోపలికి చొచ్చుకెళ్ళిపోయింది. ఆ ఫోటో చూడండి, బిల్డింగ్ లోపలికి చొచ్చుకెళ్ళింది ఆ ఫ్లైట్ మొత్తం కూడా. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్ వైపుగా వెళ్లాల్సిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాల్లోనే ఒక జనావాసాల మధ్యలో చెట్టును ఢీకొని కుప్పగులిపోయింది, ఒక బిల్డింగ్ లోకి చొచ్చుకు వెళ్ళింది. ఇక్కడ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళ సంగతి ఎలా ఉంటుందనేది కొంత ఆందోళనకరంగా ఉంది. అటువైపుగా ఆ కుప్పకూలినటువంటి ప్రాంతం కూడా ఒక నివాసాల ప్రాంతం కాబట్టి అక్కడి వాళ్ళు కూడా హట్ అయ్యారనేది మాత్రం తెలుస్తోంది. అతిపెద్ద విమాన ప్రమాణంగా మారే అవకాశం ఉంది. 1996 విమాన ప్రమాణం తర్వాత అతిపెద్ద ప్రమాణంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సో ఏం చూడాల్సిన అవసరం ఉంది, ఎంతమంది మరణాలు సంభవిస్తాయి, ఎంత పెద్ద మొత్తంలో మరణం ఉంటుందని తెలుసుకుంటేనే కొంత ఆందోళనకరంగా భయాందోళనగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్యామ్ ప్రసాద్, సో ప్రజెంట్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? శ్యామ్ ప్రసాద్ గారు, ఈ ప్రమాదాన్ని తాలూకా ఎలా అంచనా వేయాలి? అంటే సుమారుగా ముక్కలు అయిపోయింది, తునకలు అయిపోయింది ఆ ఫ్లైట్ మొత్తం కూడా. సో 242 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందని భావించాలి? ఈ విజువల్స్ మీరు చూస్తుంటే ఏమనిపిస్తోంది? చిక్కుకున్న వాళ్ళకి, ఆ విమానంలో ఉన్న వాళ్ళకి, కింద ప్రదేశంలో ఆ ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళకి నా సానుభూతి, సంవేదన ప్రకటిస్తున్నానండి. ముందుగా వాళ్ళందరూ వీలైనంత మంది క్షేమంగా ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇటువంటి ప్రమాదాలు 3 రకాలుగా జరుగుతాయి సార్. ఒకటి బర్డ్ హిట్ వల్ల, పక్షి ఢీకొనడం, దీన్ని ఫ్లైట్ సేఫ్టీ ఇష్యూ అంటారు. రెండవది ఇంజిన్ ఫెయిల్యూర్, దీన్ని టెక్నికల్ డిఫెక్ట్ అంటారు. మూడవది పైలట్ ఎర్రర్, అంటే హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఈ 3 కూడా హెచ్డి అనేది, టీడీ అనేది, ఎఫ్ఎస్ అనేది, ఫ్లైట్ సేఫ్టీ అనేది, ఈ 3 కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ తర్వాత తెలియాల్సిన విషయాలు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ మీద అన్ని మొత్తం, మీరు అన్నారు కదా మంత్రి గారు అక్కడికి వెళ్తున్నారని, తర్వాత అక్కడ వాళ్ళు అంబులెన్సెస్, ఫైర్ సర్వీసెస్ ఉన్నాయని, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వచ్చే 24 గంటల లోపల ఎంత వీలైనంత మందిని కాపాడడం, వీలైనంత వరకు ఆస్తి నష్టాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తారు. రైట్ శ్యామ్ ప్రసాద్ గారు, మరొక మన విజువల్స్ లో చూస్తున్నాం. ఎక్కడి నుంచి? అహ్మదాబాద్ నుంచి లండన్. ఆ విజువల్స్ చూడండి, లైవ్ విజువల్స్. ఫ్లైట్ మూవ్ అవుతోంది, టేక్ ఆఫ్ అయింది. ఒక్కసారిగా అక్కడ ఆ ల్యాండ్ అవుతున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి, ఆ నివాసాలపై పడిపోతుంది. ఒక చెట్టుని ఢీకొట్టి ఆ బిల్డింగ్ లోపలికి చొచ్చుకు వెళ్ళింది. మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పడిపోగానే దట్టమైన మంటలతో ఆ మేఘాని ప్రాంతం మొత్తం కూడా అల్లాడిపోయింది. ఆ ఫ్లైట్ ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయినటువంటి సిచ్యువేషన్ నుంచి పూర్తిగా నేల కతికిపోయింది, పూర్తిగా నేల కొరిగింది. మరి దీనికైనా ప్రమాదం గల కారణం తెలియాల్సి ఉంది. కానీ చూడండి, ఆ ఫ్లైట్ దృశ్యాలను చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి, రోమాలు నిక్కపొడుస్తున్నాయి, భయాన్ని పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ విజువల్స్ చూడండి, గమనిస్తూ ఉండండి. ఆ విజువల్స్ లో ఫ్లైట్ అలా ఆ ఇంటిపైకి, చెట్టుపైకి తొచ్చుకు వచ్చింది. అక్కడ ఫ్లైట్ చూడండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఆ ఎక్స్క్లూజివ్ దృశ్యాలని. వెరీ ఫస్ట్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే, కొన్ని క్షణాల్లోనే అలా కుప్ప కూలిపోయింది, అలా నేల కొరిగింది, చెట్టును ఢీకొట్టింది, ఒక నివాసంలోకి చొచ్చుకు వెళ్ళింది. 242 మంది ఈ ఫ్లైట్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయానికి గురవుతోంది. సో ప్రస్తుతానికి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి వెరీ ఫస్ట్ ఆర్టీవీ మీరు విజువల్స్ చూడండి. ఫ్లైట్ ఒక్కసారిగా ల్యాండ్ అవుతోంది. ఫ్లైట్ ఒక్కసారిగా ఆ నివాసం పైకి, ఆ చెట్టు పైకి చేరుకుంటుంది. అక్కడ కుప్పకూలిపోయింది. మంటలు వ్యాపిస్తున్నాయి. దట్టమైన మంటలు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అటువంటి ఈ ఫ్లైట్ కాస్త మేఘాని ప్రాంతం దగ్గరికి వచ్చినాగా నివాసాల మధ్యలో కుప్పకూలిపోయింది. ఆ లైవ్ దృశ్యాలని ఎక్స్క్లూజివ్లీ మీరు ఫస్ట్ ఆన్ ఆర్టీవీ చూస్తున్నారు. సో ఆ ఫ్లైట్ ఒక్కసారిగా చూడండి, చాలా దగ్గరగా వచ్చింది. అసలు దీని స్టార్టింగ్ నుంచి ఏదైనా బహుశా ట్రబుల్ ఉంటుంది. ఆ ట్రబుల్ని, ఆ టెక్నికల్ సమస్యని గుర్తించలేకపోయి ఉంటారు. లేదంటే కొన్ని క్షణాల్లోనే నివాస ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగిందనంటే ఎంత దారుణం అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికి ఈ దృశ్యాలను రెడ్డి ఫస్ట్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఫ్లైట్ కుప్ప కూలిపోయిన ఘటనకి సంబంధించి
కొంతమంది కెమెరా రికార్డ్ చేసిన దృశ్యాలు ఇవి. సో అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. ఆ ఫైర్ ఇంజన్లో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి. నివాసాల మధ్యటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడే ఉంటుంటారు. సో ప్రస్తుతానికైతే వారు కొన్ని పదుల సంఖ్యలో 100కు పైగా ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దాదాపుగా 200 ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడ నీ మాట చెప్పడానికి కొంత బాధపడుతున్నాను. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ఒక ప్రమాదాల్లో అతిపెద్ద ప్రమాదంగా 1996 ఘటన ఉంది. రెండు ప్లేన్స్ మధ్య ఆ కొలిజన్ జరగడం కారణంగా ఒక ప్రమాదం జరిగి సుమారుగా 350 మంది ప్రయాణికులు మరణించారు. కానీ ఇప్పుడు ఈ ఘటనలో ఎంతమంది ఎలా ఉంటారు అని తలుచుకుంటేనే కొంత బాధాకరంగా కూడా ఉంది. సో సుమారుగా కొన్ని వందల సంఖ్యలోనే 100, 200. ఎందుకంటే ఈ ప్రమాదం చూడండి, ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఫ్లైట్ మొత్తం కూడా ముక్కలైపోయింది. ఏ మాత్రం కూడా ఆ ఫ్లైట్ అన్నట్టుగా మనం గమనించడం, అంతటి ముక్కలు అయిపోయినాయి, తునాతునకలు అయిపోయిన ఫ్లైట్ మొత్తం కూడా. ఆ దృశ్యాలు చూస్తుంటేనే మా ప్రయాణికుల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే కొంత బాధాకరంగా, ఆందోళనకరంగా కూడా ఉంది. సుమారుగా 282 మంది ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. సో గతంలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగింది. అయితే దానికి మించినటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రమాదంగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో అతిపెద్ద ప్రమాదంగా 1996 ఘటన జరిగితే ఇది దాని తర్వాత రెండో అతిపెద్ద ప్రమాదంగా కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ నివాస ప్రాంతాల్లో మొత్తం కూడా దట్టమైన మంటలు వ్యాపించడంతో దాన్ని ఆర్పేని ప్రయత్నం చేస్తున్నాయి. 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. స్పాట్కి రెస్క్యూ టీం చేరుకుని వారందరూ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రితో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారంతో దానికి అఫీషియల్గా తెలియాల్సి ఉంది ఏం జరిగిందనేది. సో ప్రస్తుతానికైతే విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి ప్రజెంట్ అక్కడ లైవ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. చూడండి అక్కడ ఏ రకంగా జరిగిందో చూడండి. ఒక్కసారి ఆ లైవ్లో రికార్డ్ అయినటువంటి ఆ ఆడియో కూడా విందాం. ఎందుకంటే దట్టమైన పొగలతో కమ్ముకున్నటువంటి ఆ విజువల్స్ని చూస్తేనే భయానకంగా ఉంది. ఒకసారి ఆడియోతో పాటుగా ఆ విజువల్స్ని చూద్దాం. पूरे ही गए होंगे कोई बात पूरे ही गए होंगे कोई बात మధ్యాహ్నం 1:15 సమయంలో ప్రమాదం చోటు చేసుకుని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ కి స్టార్ట్ అయినటువంటి ఆ విమానం కాస్త మేఘాని ప్రాంతానికి వచ్చి ఒక్కసారిగా తన హైట్ ని తగ్గిస్తూ వచ్చింది. ల్యాండ్ అవుతున్నట్టుగా వచ్చి కనిపించింది. ఆ తర్వాత వెంటనే ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైంది. అయితే అక్కడ టెక్నికల్ సమస్య ముందుగానే ఉంటుంటుంది. అతి సమీపంగానే కుప్పకూలింది. క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అది గుర్తించడంలో ఎయిర్పోర్ట్ అధికారులు విఫలమైనట్టుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే 242 మంది ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. లండన్ వైపుగా ప్రయాణం కొనసాగించాల్సినటువంటి ఈ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అతిపెద్ద రెండవ ప్రమాదంగా ఇది నమోదయ్యే అవకాశం ఉంది. సో గతంలో 1996లో అటు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ అదే తర్వాత కజకిస్తాన్ ఎయిర్లైన్స్ మధ్య కొలిషన్ జరిగి సుమారుగా 349 మంది ఈ ప్రమాదంలో మరణిస్తే ఆ తర్వాత ప్రజెంట్ అయితే ఈ ప్రమాదం రెండో ప్రమాదంగా నమోదే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఇందులో ఉన్నట్టుగా సమాచారంతో నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. అటు చాలా మంది సామాన్యులు కూడా నివాస ప్రాంతాలు జరిగే ఘటనకు సంబంధించి సామాన్యులు కూడా ఉంటారనేది మరొక అనుమానంగా కూడా ఉన్న నేపథ్యంలో అసలు కాస్త ఆసక్తి రేపుతోంది. సామాన్యులు కూడా ఉన్నారు. ఎస్ అక్కడ ఆ విజువల్స్ చూడండి. సో తునాతునకలైపోయింది. ఏ మాత్రం కూడా అది విమానం అన్నట్టుగా మనం గుర్తించలేం. ఎస్ అసలు ఇలా జరిగింది. ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఏంటి? మరిన్ని అప్డేట్స్ సచిన్ అందిస్తారు. సచిన్, ఓవర్ టు యూ. రైట్ మనోజ్, మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చాలా ప్రశాంతంగా వాతావరణం ఉందనుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా యావత్ ప్రపంచం మరి ముఖ్యంగా భారత్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం బోయింగ్ విమానం ఇటు లండన్ కి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ చూసి అర్థమవుతోంది. మరి ముఖ్యంగా మరికొద్ది సేపట్లో మీరు చూసే విజువల్స్ గాల్లో ఉండి అదుగు పూర్తిగా ఈ కాస్త మేము మీకు బ్లాక్ అండ్ వైట్ లో చూపించే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. మీరు చూడొచ్చు ల్యాండ్ అవుతున్న సందర్భంలో ఇదిగో మీరు చూస్తే కనుక ఇలా ఈ సందర్భంలో అదిగో ఆల్రెడీ మంటలు చెలరేగాయి. మీరు చూడొచ్చు ఆల్రెడీ మంటలు చెలరేగిన పరిస్థితి అయితే మాత్రం మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎప్పుడైతే ఇక్కడ భూమిని ఢీకొట్టిందో అక్కడ చెట్లను ఢీకొట్టిందో పూర్తిగా ఒక్కసారిగా పేలిపోయింది. ఇదిగో మీరు చూడొచ్చు అప్పటికే ఇక్కడ మీరు చూస్తే కనుక అప్పటికే మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంటలు పూర్తి స్థాయిలో దానికి అంటుకున్నాయి అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఒక విమానానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ కింద భాగాన దానికి ఫ్యూలింగ్ ఉంటుంది.
సో ఒక ప్రమాదం జరిగితే, ఒక ప్రమాదం కనుక నిప్పు రాజుకుంటే, ఆ నిప్పు రాజుకున్న దానికి ఈ ఫ్యూయల్కి సంబంధించి ఒక్కసారిగా అది పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. అలా కిందకు వస్తున్న సందర్భంలోనే ఒక్కసారికి ప్రమాదం చోటు చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత దారుణమైన ఘటనగా, మరి ముఖ్యంగా ప్లేన్ క్రాష్ గా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ప్రస్తుతం దేశంలోనే సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఇండియా ఫ్లైట్ ఎయిర్ ఇండియా A171 ఇది లండన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఇక్కడ విజువల్ చూస్తేనే, ఈ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతోంది. మరి ముఖ్యంగా చెట్టును ఎప్పుడైతే ఢీకొట్టిందో వెంటనే మీరు చూడొచ్చు, ఒక నల్లటి దట్టమైన పొగ ఢీకొట్టిన వెంటనే కూడా అక్కడ ఈ క్రమంలో ఢీకొట్టిన వెంటనే కూడా పేలిపోయినట్టు శబ్దం వినిపించింది అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కసారిగా అది పేలిన సందర్భం, ఒక పేలు లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ ఘటనకు సంబంధించి ఫ్లైట్ రాడార్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్లేబ్యాక్ డేటా షో చేస్తుంది ఏంటంటే, ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఆఖరిలో 625 అడుగులు 625 ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 625 ఫీట్ 625 అడుగుల ఆ ప్రాంతంలో మాత్రమే కనిపించింది అనేది ఫ్లైట్ రాడార్ డేటా చెబుతోందట. దాంతోపాటు ఇంకా ఏమంటోంది, ఆ డెబ్రీస్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారిగా ప్రమాద స్థాయిని అవి తెలియజేస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. అదిగో మీరు చూడొచ్చు, అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్లు చేరుకుని అక్కడ వాళ్ళని వెంటనే సహాయక చర్యలు పాలు పంచుకుంటున్నాయి. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. 10ల సంఖ్యలో అంబులెన్స్లు అక్కడికి చేరుకొని అక్కడ వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒకవేళ ఎవరైనా కనుక ఉండుంటే, ఆ ప్రమాద ఘటనలో కనుక ఎవరికైనా గాయాలు అయ్యి ఉంటే వాళ్ళని వెంటనే మీరు చూడొచ్చు, ఆ ప్రమాద ఘటనలో ఎవరైనా బ్రతికి ఉండే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఎవరైనా బ్రతికి ఉండాలి, ఎవరైనా బ్రతికుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత ప్రమాదం తర్వాత బతికి బట్ట కట్టే అవకాశాలు చాలా తక్కువనే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కారణం ఏంటంటే ప్రమాద తీవ్రత బట్టి. బట్ కనీసం ఆ ప్రమాదంలో బతికి బట్ట కట్టాలి, వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని చెప్పి యావత్ భారతావని ఈరోజు కోరుకుంటోంది. వాళ్ళు బతికి బయటకు వస్తే కనుక ఆ కుటుంబాలకి నిజంగా ఒక ఆనంద క్షణమే. బట్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ఆ ప్రమాద తీవ్రత బట్టి. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రతలో 200కు పైగా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతారు. మనోజ్, అప్డేట్ మీ దగ్గర ఉన్నట్టుంది. రైట్, ప్రెసెంట్ దాంట్లో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు, సుమారుగా 230 మంది సామాన్య ప్రయాణికులు ఉన్నారు. మెగానీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకున్నాయి, మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున విమానం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. చూడండి, అక్కడ లైవ్ దృశ్యాలు మీకు చూపిస్తున్నారు. వెరీ ఫస్ట్ RTV మీరు లైవ్ దృశ్యాలు గమనిస్తుంటే అర్థం చేసుకోండి. సో అక్కడ ఒక్కసారిగా టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి విమానం అలా వెళ్తూ చాలా తక్కువ హైట్లోనే ప్రయాణించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జనావాసాల మధ్యలోనే ఈ ప్రమాదం జరగడంతో ఇంకా మరణాల సంఖ్య పెరగొచ్చు అంటున్నారు. ఒక బిల్డింగ్ లోకి లోపలికి చొచ్చుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో చెట్టును ఢీకొని ఈ ప్రమాదం గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ ఘటనపైన అప్డేట్స్ అందాల్సి ఉన్నైతే ఈ ఘటనపైన అటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్పందించారు. వీఆర్ ఆన్ ద హైయెస్ట్ అలర్ట్. ఐఎమ్ పర్సనలీ మానిటరింగ్ the situation and have directed all aviations and emergency responses agencies to take swift and coordinated action. Rescue teams have been mobilized and all efforts are being made to ensure medical aid and relief support are being rushed to site. So civil aviation minister రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు ఈ మాట. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి నేను తెలుసుకుంటాను, ఈ విషయం పైన ఆరా తీస్తున్నాను. ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రిలీఫ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మై థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ దోస్ ఆన్ బోర్డ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం టెక్నికల్గా చూస్తే ఇది బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ 625 ఫీట్ దగ్గర ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్కి సుమారుగా 174 kts. అంటే ఇక్కడ మనం ఏ రకంగా స్టార్ట్ అయింది, ఏ రకంగా కుప్ప కూలిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. 1:15 సమయంలో జరిగింది. అయితే విజువల్స్ షో డెబ్రిస్ ఆన్ ఫైర్. సో అక్కడ మొత్తం కూడా ఆ డెబ్రిస్ ఏదైతే కుప్ప కూలిపోయేటువంటి ఆ విమానానికి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయో మొత్తం కూడా మంటల్లో బూడిదైపోయినట్టు తెలుస్తోంది. సో ఫ్లైట్
AI-171 operating Ahmedabad to London Gatwick was involved in an accident today అని చెప్పి ఎయిర్ ఇండియా కూడా ఒక ట్వీట్ చేసింది. సో హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్తో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అక్కడి హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు. పోలీస్ కమిషనర్తో మాట్లాడుతున్నారు. సమస్యని ఆరా తీస్తున్నారు ఆయన. సో ప్రెజెంట్ ఏ ప్లేన్ క్రాష్ ఇన్ ద మేఘానీ నగర్ ఏరియా నియర్ ద ఎయిర్పోర్ట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ క్లియర్ వాట్ టైప్ ఆఫ్ ప్లేన్ ఇట్ వాజ్ అని చెప్పి మొదట అక్కడ కమిషనర్ చెప్పుకొచ్చారు. కానీ తర్వాత తెలిసింది ఇది ఫ్లైట్ ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ 787 డ్రీమ్ లైనర్గా తెలుస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆ లైవ్ దృశ్యాలు చూస్తుంటే ఎంతటి ప్రమాదానికి గురైంది అర్థమవుతోంది. 1996 తర్వాత సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ కొలిజన్ తర్వాత ఇది అతిపెద్ద ప్రమాదంగా రికార్డులోకి ఎక్కే అవకాశం ఉంది. అప్పుడు సుమారుగా 349 మెంబర్స్ 349 మంది మరణించారు. ఇప్పుడు కూడా సుమారుగా ఆ ఫ్లైట్లో 10 మంది క్రూ మెంబర్స్, 2 పైలట్స్, సుమారుగా 230 మంది సామాన్య ప్రయాణికులు కూడా ఉన్నారు. కాబట్టి వీరందరి పరిస్థితి తలుచుకుంటేనే కాస్త ఆందోళన కలిగిస్తోంది. వీరంతా కూడా ఉన్నారు అనేటువంటి మాట కాస్త సన్నగిల్లుతోంది. సో ప్రజెంట్ విజయ్ రూపానీ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారం అంతోంది. కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. హుటాహుట్న అందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ దగ్గరలోని సమీపంగా ఉన్నటువంటి ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతున్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. సో అటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ విషయంపై స్పందించారు. సో చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తోంది ఘటన, చాలా తీవ్రంగా బాధ కలిగిస్తోంది. సో ఈ ఘటన పైన చాలా ఆందోళన కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. టాటా గ్రూప్ కు ట్వీట్ చేసింది. విత్ ప్రొఫౌండ్ sorrow I confirm that Air India flight 171 operating Ahmedabad London to was involved in a tragic accident today. Our thoughts and deepest condolences are with those families అని చెప్పి టాటా గ్రూప్ కూడా ఈ ట్వీట్ చేసింది. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ చర్యలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న దృశ్యాలను చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున డెబ్రిస్ మొత్తం కూడా మంటల్లో చిక్కున్నాయి. సో ప్రెజెంట్ అక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకుంది, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, సో ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ఇంకా మరణాల సంఖ్యకు సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నారా? రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి మనోజ్. ఎందుకంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్కరుగా కూడా రియాక్ట్ అవుతున్నారు. యావత్ దేశం కూడా షాక్ గురైంది. మరి ముఖ్యంగా బోయింగ్ కి సంబంధించి వరుస ఘటనలు ఆందోళనకరంగా మారాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా 2018 నుంచి 2019 ఈ సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు బోయింగ్ కి సంబంధించి ఒక్కొక్క ప్రమాదం కూడా అందరినీ కూడా వణికించేస్తుంది, షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా లైన్ ఎయిర్ విమానం అక్టోబర్ 2018లో జరిగింది. ఇండోనేషియా లైన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం కూలి అప్పుడు 189 మంది మరణించిన ఘటన. దీనికి సంబంధించి చర్చ జరిగిన పరిస్థితి అప్పట్లో 2018లో తీవ్రమైన చర్చకే దారితీస్తుంది. ఎందుకు బోయింగ్ ప్రమాదానికి గురైంది? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్న ఈ పరిణామంలో దాదాపు విమానాలందరికీ బోయింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం బోయింగ్ అనేది చాలా కీలకంగా మారుతోంది. దీంతో పాటు రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన టికెట్స్ కి సంబంధించి. సో ప్రెసెంట్ గుజరాత్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బోర్డింగ్ పాస్ అక్కడ కనిపిస్తుంది చూడండి. రూపానీ విజయ్ అని చెప్పి కనిపిస్తోంది. ఆయన కూడా ఈ ఫ్లైట్ లో ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ఫ్లైట్ ప్రమాదంలో ఆయన కూడా గాయాల పాలయ్యే ఉంటాయి, లేకపోతే ఆయన కూడా ఇబ్బంది పడే ఉంటాడు. సో విజయ్ రూపానీ ఉన్నట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించి బోర్డింగ్ పాస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో అక్కడ విజయ్ రూపానీ ఉన్నారు అనేటువంటి వార్త ఒక్కసారిగా తన పార్టీ శ్రేణుల్లో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది, భయభ్రాంతం గురి చేస్తోంది. సో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం అటు 1996 ప్రమాద తీవ్రత తర్వాత అతిపెద్ద ప్రమాదంగా నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో తక్కువ హైట్తో టేక్ ఆఫ్ అయింది, ఆ తర్వాత అలాగే కొనసాగింది. వెంటనే మేఘానీ నగర్ విలేజ్ దగ్గర ఒక్కసారిగా ఈ ప్రమాదానికి ఫ్లైట్ గురైంది. సో చెట్టును ఢీకొట్టి ఈ ఫ్లైట్లో పెద్ద ఎత్తున దట్టమైన మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున అక్కడ ఈ ప్రమాదం జరిగింది. సో జనావాసాల మధ్యలో జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరణాల సంఖ్య పెరిగొచ్చినటువంటి ఒక బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో సచిన్, సో ప్రెసెంట్ ఈ ఘటనకు సంబంధించి ఒకసారి సచిన్ దగ్గర బోర్డింగ్ పాస్ క్లియర్గా ఉంది, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఎస్ సచిన్, ఓవర్ టు యు. రైట్ మనోజ్, మీరు చూడొచ్చు రూపానీ విజయ్ రూపానీకి సంబంధించి మీరు చూడొచ్చు బిజినెస్ క్లాస్ కి సంబంధించి ఫ్లైట్ A0171 డిపార్చర్. ఇదిగోండి డిపార్చర్ గా మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆ నెంబర్ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇదిగో డిపార్చర్ కి సంబంధించి డిపార్చర్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇదిగో
డిపార్చర్ 1:10 డిపార్చర్ ఎక్కడ అహ్మదాబాద్ నుంచి ఫ్రమ్ అహ్మదాబాద్ టు సమ్ LGW అని కనిపిస్తోంది. సో లండన్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాలి. ఎన్ని గంటలకి? 1:10 ఈ రోజు అహ్మదాబాద్. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దాంతోపాటు బోర్డింగ్ 12:10 జోన్ వెల్లో సీట్ 2D ఇదిగోండి 2D సీట్లో ఉన్నారు. బుకింగ్ రిఫరెన్స్ కి సంబంధించి ఉంది. అట్ ద సేమ్ టైం ఆ క్లాస్ కి సంబంధించి C క్లాస్ బిజినెస్ క్లాస్ లో ఆయన ప్రయాణం చేస్తున్నారు. విజయ్ రూపానీ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రస్తుతం ఈ ఫ్లైట్ లో ఉన్నారు అనే అంశానికి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం ఈయన కూడా ఈ ఫ్లైట్ లో ఉండడం, దాంతోపాటు ఇంతవరకు ఆయన పరిస్థితి ఏంటి కూడా పూర్తిసారి మనకి తెలియదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, లేకపోతే ఆయనకి గాయాలయ్యాయా, లేకపోతే ఇబ్బందికర వాతావరణం ఉందా, ఇదేది కూడా ఇంకా మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. మీరు చూస్తే ఆయన బ్యాగేజ్ కి సంబంధించి కూడా ఇక్కడ ఉంది. కన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ కి సంబంధించి దిస్ ఇస్ నాట్ ఎ బోర్డింగ్ పాస్ అంటూ కూడా చెప్తున్నప్పటికీ మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మరిన్ని విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి మీరు చూడొచ్చు ఆ కంప్లీట్ ఓకే లిస్ట్ విజయ్ రూపానీకి సంబంధించి ఇదిగోండి 12 రూపానీ విజయ్ రామ్ నిఖిల్ అంటూ కూడా ఇదిగోండి ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ కూడా ఇక్కడ ఎవరెవరు ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తున్నారు ఆ ప్యాసింజర్స్ డీటెయిల్స్ అనేవి కూడా దాదాపుగా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. రూపానీ విజయ్ ఆఫ్ కోర్స్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా. కాస్త జూమ్ కి సంబంధించి ఇంకో కెమెరా చేసి జూమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. బట్ మరికొద్ది సేపట్లో ఇంకో క్యామ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఇక్కడ విజయ్ రూపానీ కూడా ఉన్నారు అనేది కన్ఫర్మేషన్ వచ్చేసింది దాదాపుగా. బట్ ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఆరోగ్యం ఏంటి, ఆయన తీవ్ర గాయాలయ్యాయా లేకపోతే హాస్పిటల్కి తరలించడం జరిగిందా, దీనికి సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది. ఈ రోజు జరిగిన ఘటన 200 మంది, రిమెంబర్ ఒకరు కాదు ఇద్దరు కాదు 240 మంది, సుమారుగా 240 మంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రమాద తీవ్రత మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది, మీ కళ్ళ ముందు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది అనేది మనకు అందుతున్న సమాచారం మీరు గమనించవచ్చు. టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో ఇదిగోండి టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా అది ఆల్టిట్యూడ్ ని కోల్పోయింది. 625 అడుగులకు సంబంధించి ఆఖరిగా కనిపించిందంటూ కూడా ప్రస్తుతం జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అక్కడి నుంచి అది ఆల్టిట్యూడ్ ని కోల్పోయింది, ఒక్కసారిగా కిందకు పడిపోయింది. చూడొచ్చు ఒక్కసారి వెనకాల భాగం పూర్తిగా ఆల్టిట్యూడ్ ని కోల్పోయి ఇలా ఉన్న ప్లేన్ కాస్త ఇలాగా పూర్తిగా రివర్స్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వెళ్లాల్సిన పక్షం కనిపించలేదు. ఇగో మీరు చూడొచ్చు ఇలా టేక్ ఆఫ్ అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ కోల్పోయి కింద ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి కారణం ఏంటి, ఏం జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఎందుకంటే బోయింగ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, బోయింగ్ విమానాలు ఎందుకు ఈ మేరకు దెబ్బతింటున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించి మాత్రం కొనసాగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విజయ్ రూపానీ మాజీ ముఖ్యమంత్రి ఉండడం కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దాంతోపాటు ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 240 మంది మరి ముఖ్యంగా భారత్ కి సంబంధించి అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బతుకుండే అవకాశం చాలా తక్కువ, బతుకుండే అవకాశం చాలా తక్కువ అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కారణం అది పేరున తీరు, మరి ముఖ్యంగా ప్రమాదం జరిగిన ఘటన. ఎందుకంటే ఇంతవరకు ఎవరైనా ట్యూన్ అయి ఉంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. 1:10 సంబంధించి బోర్డింగ్ ఆ సందర్భం. ఎస్ మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. మనోజ్ గారికి మరి కాసేపట్లో వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలుగుతోంది. ఎయిర్ ఇండియా విమానం ఎందుకు కుప్పకూలిపోయింది అనేది రైట్ ఒక్కసారి విజువల్స్ చూడండి. రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న విజువల్స్ గమనించండి. ఒక్కసారిగా ఎవరు ఊహించలేదు ఆ నడి రోడ్డు పైన చెట్టును ఢీ కొట్టి ఒక ఇంట్లోకి చెరబడి ఆ ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో అటుగా వెళుతున్నటువంటి నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ జనం ఎలా పరుగులు పెడుతున్నారు చూడండి. అంతా ఒక్కసారిగా భయభ్రాంతం కూడా ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒకడక్కడ డైరెక్ట్గా చూస్తూ ఉంటే ఒక నివాసం కూడా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది, ఒక గోడ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు గమనించండి. పూర్తిగా నడి రోడ్డు పైన ఒక స్ట్రీట్స్ లా ఉన్నాయి, అవి మేఘాళ్ నగర్ సంబంధించిన విలేజ్ అది. సో అక్కడ ఈ ప్రమాదం జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ కుప్పకూలిపోవడంతో వారంతా పరుగులు పెట్టారు చూడండి. అక్కడ స్థానికులంతా కూడా రివర్స్లో వెళ్ళిపోవడం, పరుగులు పెట్టడం, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఒక్కసారిగా వెంటనే వారంతా కూడా హుటాహుటిన అంబులెన్స్లకి ఫైర్ ఇంజిన్లకి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. సో సుమారుగా 242 మందితో వెళ్తున్నటువంటి ఆ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అనేది చాలా ఆందోళన కలిగించింది. రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు ఒక్కసారిగా కుప్పకూలిపోయే దృశ్యాలని. మీరు 2 బాక్స్లో గమనించండి. మొదటి బాక్స్లో ఆ విమానం కుప్పకూలిపోతున్న దృశ్యం
దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇక రైట్ సైడ్ బాక్స్లో కుప్పకూలిపోయిన తర్వాత ఆ గ్రౌండ్ నుంచి అంటే ఎక్కడైతే ఆ విమానం కుప్పకూలిపోయిందో ఒక చెట్టు దగ్గర మంటలు ఎగిసిపడుతున్నాయో, ఒక ఇంట్లోకి ఆ విమానం చొచ్చుకు వెళ్ళిందో, నోస్ భాగం బయటికి వచ్చేసిందో, అదంతా కూడా లైవ్ దృశ్యాల్లో మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. అయితే ఈ ఘటన పైన అటు ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటన పైన చాలా దిగ్భ్రాంతి గురి చేస్తోంది. ఈ ఘటన చాలా బాధాకరం. సో ప్రస్తుతం అయితే మా ఫోకస్ అంతా కూడా అక్కడ జరిగిన ఘటన పైన వెంటనే అఫెక్టెడ్ పర్సన్స్ అందరూ కూడా హాస్పిటల్కి తరలించడం, వారికి సరైనటువంటి మెరుగైనటువంటి చికిత్స అందించడం లక్ష్యంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే దీనిలో పైలట్స్ కూడా చాలా ఎక్స్పర్ట్స్గా తెలుస్తోంది. సో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ 8200 కిలోమీటర్ల ఫ్లై చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. తన కో పైలట్ కూడా సుమారుగా 1100 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు కూడా చాలా బాగానే ఉన్నవారు. కానీ ఏం జరిగిందని తెలియదు. అయితే ఇక్కడ సమయం మనం చూస్తుంటే కనుక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సో ఎలా వెళ్ళాలి, టేక్ ఆఫ్ తీసుకోవాలా వద్దా, ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనేది మన పైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది ఏ ఫ్లైట్ అయినా కూడా. అయితే కొద్దిసేపు పాటుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఆదేశాలను పాటిస్తూనే వెళ్ళింది. సుమారుగా 1 గంట 15 నిమిషాలు 14 నిమిషాల వరకు కూడా ఎయిర్ ట్రాఫిక్ ఏటీసీ యొక్క ఫాలోవర్స్ గైడ్ లైన్స్ని ఫాలో చేస్తూ వెళ్ళారు. కానీ ఉన్న పలంగా ఒక్కసారిగా 1 గంట 17 నిమిషాల సమయానికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఆదేశాలు పాటించలేదు, తనకి సమాచారం లేదు, కమ్యూనికేషన్ కట్ అయిందట. వెంటనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ యొక్క ఘటన ఆందోళన కలిగిస్తోంది. దాంట్లో ప్రజెంట్ ఘటన పైన చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. సో అటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా చీఫ్ సెక్రటరీతో కాంట్రాక్ట్ అయ్యారు. సో గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయండి, అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి వెంటనే అందరినీ కూడా ఆసుపత్రులకు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి, మార్గం సుగమం చేయండి. సో వారందరూ కూడా వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేయండి, వారందరినీ ఇమీడియట్గా హాస్పిటల్ తరలించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయండి అన్నట్టుగా వారంతా చెప్తున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీతో పంచుకున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటైంది, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వేగంగా మీరు అందుకోవచ్చు. దాంట్లో చూడండి 215 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు. సో మొత్తం మీద 230 మంది సామాన్య ప్రయాణికులు ఉన్నారు. సో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. పైలట్స్ సంబంధించిన వివరాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను నేను. రైట్, ప్రెసెంట్ అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ని నిలిపేసినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం విమానయాన సేవలు రద్దు చేశారు. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఈ ప్రమాదం కారణంగా అక్కడ ఏరోప్లేన్ సేవలు నిలిపేశారు కొద్దిసేపు పాటుగా. సో తాత్కాలికంగా సస్పెన్షన్ గురి చేసినట్టు తెలుస్తోంది. సో ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఈ విజువల్స్ సంబంధించి ఒకసారి డైరెక్ట్ గా మీకు విజువల్స్ సంబంధించి చూస్తుండండి. ఆ డెబ్రిస్ మొత్తం కూడా కాలిపోతున్నాయి, విడివిడిగా తునాతునకైనటువంటి ఆ ముక్కలు మొత్తం కూడా మంటలో చిక్కొని కాలి బూడిదవుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ ని మీరు చూడండి. पूरे गए होंगे कोई చూడండి ఆ విజువల్స్ గమనించండి. రైట్ సైడ్ లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉంటే హృదయ విదారకమైన దృశ్యాలు బయటపడుతున్నాయి. అక్కడ కనీసం మరి విమానం అన్నట్టుగా కూడా కనిపించలేదు. అక్కడ విడిపోయినటువంటి భాగాలను చూసి ఇదంతా ఒక స్క్రాప్ చెత్త విమాన యొక్క ఐరన్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా, అటువంటి ఒక మెటీరియల్ కనబడుతోంది కదా, అంతా కూడా విమానమే తునాతునకలైపోయింది. కనీసం అది విమానం అనేటువంటి గుర్తుపట్టేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. సో అక్కడ చూడండి ఆ విడిభాగాల్లో కనిపిస్తున్నటువంటి ఆ డెబ్రిస్ అంతా కూడా విమానానికి సంబంధించినవే. సో విమానం యొక్క భాగాలు ఈ రకంగా తునాతునకలు అయిపోయాయి అంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి తలుచుకుంటే నిజంగా బాధేస్తోంది. హృదయ విదారక ఘటన. సో ఇప్పటివరకు అయితే మనకు చాలా పైన దృశ్యాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ మనకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ గ్రౌండ్ దృశ్యాలు మనం గమనిస్తూ ఉన్నామో, సో అది చూడండి ఒకసారి. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను మీరు గమనిస్తున్నారు. ప్లేన్ మొత్తం తునాతునకలైపోయింది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లేదు. సో చాలా క్లియర్గా 242 మంది యొక్క పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఇక్కడ కేవలం ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాదు. ఇక్కడ చూడండి ఆ నోస్ భాగం బయటకు వచ్చేసింది. ఒక బిల్డింగ్లో నుంచి ఆ నోస్ భాగం బయటకు వచ్చేసింది, చొచ్చుకు వెళ్ళింది అది. ఆ ఫ్లైట్ మొత్తం కూడా ఒక చెట్టుని ఢీకొని నోస్ భాగం బయటకు వచ్చిన తర్వాత మంటల్లో పూర్తిగా ఆ భాగం అంతా కూడా తునాతునకలైపోయింది, మంటల్లో అగ్నికి ఆహుతైపోయింది. సో ఇక్కడ విమానం యొక్క పరిస్థితి ఇలా ఉంటే అందులో ప్రయాణించే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వైపుగా వెళ్ళవలసినటువంటి ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఎయిర్ ఇండియా 7878 డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానం ఇది. సో 1 గంట 17 నిమిషాల సమయంలో
ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 1:15 సమయంలో ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఒక విలేజ్ ప్రాంతానికి వెళ్ళిపోయి చాలా తక్కువ హైట్తో ప్రయాణించి ఒక్కసారిగా అక్కడ కుప్ప కూలిపోయిన ఘటన చాలా కలిచివేసింది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎటువంటి మరణాలు సంభవించాయో అని తలుచుకుంటేనే కాస్త భయాందోళనగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చూడండి. సో విమానమే అంత తునకలైపోయిందంటే అక్కడ సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. సో 1996లో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ సంబంధించింది, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ విమాన కొలిజన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారుగా 350 మంది ప్రయాణికులు మరణించారు. అయితే దాని తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నమోదయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఎటు చూసినా ఎక్కడ చూసినా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలే కనబడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా అందరూ కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నారు. సో ఈ ప్రమాదంలో ఏం జరిగి ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు. సో ప్రజెంట్ అక్కడికి అంబులెన్సులు చేరుకుంటున్నాయి, వందల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుంటున్నాయి. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు, ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని ఆరాధిస్తున్నారు ముఖ్యమంత్రి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరాధిస్తున్నామంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ టీంని అక్కడికి లాంచ్ చేశారు. సో 12 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. చాలా దట్టమైనటువంటి ఆ పొగలని కమ్ముకున్నటువంటి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విమానానికి సంబంధించి పూర్తిగా అక్కడ చెల్లా చెదరైపోయి తునాతునకలైపోయి ఆ విడిభాగాలన్నీ కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఆ మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. ఎటు చూసినా కూడా ఒక కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాలే గమనిస్తున్నాం. సో చిన్నారులు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నారు. సుమారుగా 215 మంది పెద్దవాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. సో వారికి సంబంధించి పైలట్స్ వివరాలను కూడా చెప్పాను ఇప్పుడు మీకు నేను. సో పైలట్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్ సుమారుగా 8200 గంటల పాటుగా ఆయన తన ఎక్స్పీరియన్స్గా తెలుస్తోంది. మరోవైపుగా కో పైలట్ కూడా ఎక్స్పీరియన్స్డే, కానీ ఏం జరిగిందని తెలియడం. అయితే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తున్న ప్రకారంగా తనకి సుమారుగా 1:15 14 వరకు కూడా తనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ తమ గైడ్ లైన్స్ని పాటించారు. కానీ వెంటనే ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఓవర్ టు యు. మనోజ్, మీరు అన్నట్టుగా గ్రీన్ ఛానల్ కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ ని కూడా వేగవంతం చేయడం జరిగింది. ఎవరైనా అక్కడ ఉన్నారా, ఎవరైనా బ్రతుకుంటే కనుక వెంటనే అక్కడికి చేరుకోవడం జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, స్టేట్ కి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వైద్య సహాయక బృందం అక్కడికి చేరుకుంది, ఘటనా స్థలానికి చేరుకుంటుంది. ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ ని పర్యవేక్షించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ప్రధాని మోదీ కూడా అక్కడికి చేరుకోబోతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించబోతున్నారు. ఎటువంటి సహాయమైనా సరే అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్ ద సేమ్ టైం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది విమానయాన శాఖకు. ఎటువంటి ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు వేగవంతం చేయాలని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు, ఆ బిల్డింగ్ పైన ఆ ముందు భాగంగా చెప్పుకుంటుంది. ఓకే, రైట్, టైల్ పార్ట్ అంటూ ఉంటాయి కదా, వెనకాల భాగం వచ్చి కూర్చుండిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ బిల్డింగ్ ఏ స్థాయిలో ధ్వంసం అయి ఉంటుంది. కేవలం దీని మీద ఉన్న ప్యాసింజర్స్ మాత్రమే కాదు, ఒకవేళ ఇలా కనుక ఉంది అనుకుంటే ఒక్కసారి ఇది ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను ఫ్రీజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను అంటున్నానంటే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా మీరు చూసుకుంటే బ్యాగేజ్కి సంబంధించి బ్యాగేజ్ కూడా ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు ఈ పార్ట్ అంతా కూడా ఇటువైపు అంతా కూడా జనాలు ఉంటూ ఉంటారు. సో సాధారణంగా ప్లేన్లో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వెనకాల భాగంలో మీరు చూసుకుంటే ఇక్కడ క్రూ సిబ్బంది కూర్చున్న సందర్భం, లేకపోతే ఈ పార్ట్ అంతా కూడా బ్యాగేజ్ ఉండే సిస్టమ్ ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ భాగానికి వచ్చినప్పుడు ఇటువైపు ఫ్యూయల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అటువైపు కూడా ఫ్యూయల్ అంటే ఉన్న ఆ ఛాంబర్స్ మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఈ పైన మనం కూర్చుంటూ ఉంటాం. సో ఇలా ముందుకు వచ్చిన క్రమంలో ఇక్కడ పైలట్కి సంబంధించి ఉంటుంది. సో ఇది క్రాష్ అయిన సందర్భం క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. ఇక్కడ ప్లేన్ ఇలా ఉంది కదా ప్లేన్ అనేది, అంటే ఇలా టేక్ ఆఫ్ అవ్వాల్సిన సందర్భం, ఇలా టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో అది టేక్ ఆఫ్ అవుతుంటూ కూడా అంటే వెళుతోంది. ఆ డైరెక్షన్ అయితే అప్వర్డ్ ఉంది, ఇలా పైకి వెళుతున్న క్రమంలో కూడా వెనకాల మీరు చూస్తే కనుక ఇది ఇలా వెనక్కి లాగేసింది. వెనక్కి లాగిన క్రమంలో బలంగా ఢీకొట్టింది. ఇటు బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ని బలంగా ఢీకొట్టిన క్రమంలో పూర్తిగా ఇదిగో ఇలా మారింది. ఇలా చూడొచ్చు మీరు. ఇక్కడ ఏమంటున్నారు, దాదాపుగా 625 అడుగులకు సంబంధించి అప్పుడు దాని ఆల్టిట్యూడ్ని మేము చూసాం. ఆ తర్వాత ఎక్కడ రాడార్తో కమ్యూనికేషన్ లేదు అంటూ కూడా చెప్పుకోవాల్సిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇదిగో ఇలా అక్కడ ధ్వంసం అయిపోయింది. ఇదిగో మీరు చూడొచ్చు, వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా దాని ఆల్టిట్యూడ్ని కోల్పోయింది. ఎలా కోల్పోయింది? ఆ కారణం ఏంటి?
ఒక్కసారిగా తన వేగాన్ని ఎలా, ఎందుకంటే సాధారణంగా ఫ్లైట్స్ తన వేగాన్ని నియంత్రించుకుంటూ ఉంటాయి. దాంతోపాటు వేగ నియంత్రణతో పాటు అవసరమైతే కనుక ఒకవేళ క్రాష్ అవుతుంది అనుకుంటే కనుక, టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందనుకుంటే, అంటే కింద ఉన్న చక్రాల్లో కావచ్చు, లేకపోతే ఇంకా మిగిలిన అంశాలకు సంబంధించి వెంటనే టేక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలు మనం చూసాం. రన్వే మీదకి ఇలా వస్తున్న క్రమంలో ఒకవేళ ఇష్యూ కనుక ఉందనుకుంటే వెంటనే ఇలా మళ్ళీ టేక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. సో ఈ సందర్భంలో ఒక కీలకమైన చెకింగ్ ఎక్కడో మిస్ అయింది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే పైలట్స్ కూడా సాధారణంగా జనాలను తీసుకువెళ్ళే ఫ్లైట్కి సంబంధించి ఆషామాషి పైలట్లను ఇవ్వరు. దానికి ఎక్స్పీరియన్స్డ్ నిష్ణాతులైన వాళ్ళని మాత్రమే పైలట్గా అక్కడ పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వెళుతున్న క్రమంలోనే అది కింద ఢీకొట్టినంత అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 5 నిమిషాల వ్యవధిలోని, అంటే 1 గంట 30 నిమిషాల ప్రాంతంలో, 1 గంట 38 నిమిషాల ప్రాంతంలో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అరౌండ్ 1:38కి టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత 5 నిమిషాల వ్యవధిలోని కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో విమాన ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ కీలక ప్రకటన కూడా చెప్పుకొచ్చింది. ఏమంటోంది, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. బాక్స్లో మీరు చూస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మరోపక్క మీరు చూస్తున్నారు ఆ విజువల్స్కి సంబంధించి. ఇంకొక బాక్స్లో మీరు చూస్తున్నారు ఆ ఇంటి, అంటే ఒక బిల్డింగ్ మీద అది ల్యాండ్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడే కనుక ఎవరైనా చూనే ఉంటే, ఇప్పుడే కనుక ఎవరైనా ఈ కథనాన్ని చూస్తూ ఉంటే ఒక్కసారి నేను మీకు ఆ పాయింట్స్ వివరించే ప్రయత్నం చేస్తాను. అరౌండ్ 1 గంట ప్రాంతంలో సాధారణంగా నార్మల్గానే ఉండింది. 1:30కి టేక్ ఆఫ్ తీసుకోవాల్సి ఉండింది. 1:30 ప్రాంతంలో టేక్ ఆఫ్, 1:35 ఆ ప్రాంతంలో టేక్ ఆఫ్ తీసుకోవాలి. టేక్ ఆఫ్ తీసుకున్న వెంటనే 5 నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది ఈ విమానం. ఎలా కుప్పకూలిపోయింది అనేది మీరు ఆ ఫస్ట్ బాక్స్ లో విజువల్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఓవర్ టు యు. రైట్, ప్రెజెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడి తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తీసుకుంటారు. అక్కడ జరిగినటువంటి ఘటన పైన ఆ ఎంక్వైరీ ఆదేశించమని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని ఎవరొక్కరిని కూడా వదిలిపెట్టకండి, ప్రతి ఒక్కరి ప్రాణాలని కాపాడాల్సిందే, ఏ ఒక్క అవకాశం వదిలిపెట్టకండి. ఎంతటి వైద్యమైన పర్లేదు, ప్రభుత్వమే అంత ఖర్చు భరిస్తుంది, వెంటనే వారిని మెరుగైనటువంటి వైద్య పరీక్షల కోసం పంపించండి, చికిత్స కోసం పంపించండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా 1 గంట 17 నిమిషాల సమయంలో, 1 గంట 17 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మేఘాని నగర్ ప్రాంతంలో ఒక చెట్టును ఢీకొని ఆ ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళింది ఈ విమానం. సో మన రైట్ సైడ్ బాక్స్లో విజువల్లో చూడండి, అది వెనకాల భాగం, టైల్ భాగం అది. సో అది విమానానికి సంబంధించి టైల్ భాగం అక్కడ ఇరుక్కుపోయింది. ఆ తర్వాత సో ప్రెజెంట్ ఈ ఘటన పైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా అటు అందుకుంటున్నారు. ఎస్ ఒకసారి చూడండి, టాటా గ్రూప్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేసింది. సో విత్ ప్రొఫౌండ్ మీద మరి ముఖ్యంగా ఘటనలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి వాతావరణం మీరు చూడొచ్చు. అహ్మదాబాద్ లో పూర్తిగా నల్లటి పొగ అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు కీలకమైన బృందాలు అక్కడికి చేరుకొని అక్కడ మంటలని ముందుగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు చూడొచ్చు, అక్కడికి చేరుకునే క్రమంలో వాళ్ళకి ప్రస్తుతం అవరోధంగా మారింది. అక్కడ దుమ్ము, ధూళి, పొగ అంతా కూడా. మనోజ్, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చూడండి. ఇక్కడ విమాన భాగాలవన్నీ కూడా, విమానానికి సంబంధించిన భాగాలన్నీ కూడా పూర్తిగా నుజ్జు అయిపోయాయి. పూర్తిగా అదంతా కూడా ఒక స్క్రాప్ అన్నట్టుగా అక్కడ మారిపోయిన పరిస్థితి. ఎక్స్క్లూజివ్గా ఆ రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దట్టమైన పొగల మధ్యలోనే ప్రాణాలు సైతం తెగించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూడండి, డెబ్రీస్, ఏరోప్లేన్కి సంబంధించినటువంటి అదంతా కూడా విడి భాగాలు పూర్తిగా ముక్కలైపోయింది, తునాతునకలైపోయింది. చిన్న ముక్కలు కాదు, విడి భాగాలని మనం చెప్పలేం, తునాతునకలైపోయింది. చిన్న ఒక బూడిదలాగా మారిపోయింది. అదంతా కూడా విమానానికి సంబంధించినటువంటి దృశ్యాలే. సో అవన్నీ కూడా విమానానికి సంబంధించినటువంటి తునాతునకలైపోయినటువంటి విడి భాగాలు అవన్నీ కూడా. సో రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించినటువంటి లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో గుజరాత్ అహ్మదాబాద్ నుంచి కొంత సమీపంగానే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేఘాని నగర్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగి చాలా దారుణంగా సుమారుగా 242 మంది హట్ అయ్యారు. అయితే మళ్ళీ చెప్తున్నాను వినండి, ప్రపంచంలో కొంతమంది మాట్లాడుతున్నారు, లైవ్లో చూసిన వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. बीजेपी का कार्यकर्ता हूँ, राकेश पटनी है, मेरी मम्मी कॉर्पोरेट है इधर की। अच्छा, हुआ क्या ये बताइए? हुआ ऐसे है कि टेक ऑफ लंदन की जो फ्लाइट उड़ रही थी, उसको पहले झाड़ में उस पीछे वाले पंखा
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కనుక వాళ్ళు ఆ ఘటనకు సంబంధించి లైవ్ రియాక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ముందుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న ఆ విజువల్స్ మనం చూడొచ్చు. కానీ ఇక్కడ కొన్ని నెంబర్స్ బయటకు రావడం జరుగుతుంది. కొన్ని నెంబర్స్ ప్రస్తుతం ఇటు నేషనల్ మీడియాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదిక కావచ్చు, చర్చ జరుగుతోంది మృతుల సంఖ్యకు సంబంధించి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.